ధనుస్సు. గురు శనిగ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన బాకీలు బకాయిలన్నీ వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ ఆలోచనలు, సూచనలు, సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా సఫలమవుతుంది. శని, గురు, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రభుత్వ సంబంధమైన పనులు పూర్తి కావడం, ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం, ప్రభుత్వ ఉద్యోగుల సంపాదన పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలిస్తాయి. నిరుద్యోగులు మంచి సంస్థలో చేరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు అనుభవంలోకొస్తాయి. ఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారంలోనూ వృత్తిలోనూ శ్రద్ధను, శ్రమను బాగా పెంచాల్సి ఉంటుంది. ఏడింట శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అనవసర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. సమాజ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బావుంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ధనురాశి వారికి ఈ నెల మీకు మధ్యస్థంగా ఉండి అనుకూల ఫలితాలున్నాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. ఆనందంగా కాలం గడుస్తుంది. ప్రశాంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. గురువు అనుగ్రహమూ ఉంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. నిందారోపణ చేసేవారున్నారు. శుభవార్త వింటారు. వారం మధ్యలో మంచి జరుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికే అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ధనుసు రాశి వారికి ఈ నెల గృహోపకరణాలకు డబ్బు ఖర్చవుతుంది. ప్రాపంచిక ఆనందాలను ఆస్వాదించే సాధనాల్లో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. సహోద్యోగులు లేదా బంధువుల కారణంగా ఆందోళన పెరుగుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న కుటుంబ సమస్యలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టం 85% అనుకూలంగా ఉంటుంది. కెరీర్ కోణం నుండి ఈ నెల స్థానికులకు మంచిది. ఈ నెల మొత్తం కేతువు 10వ ఇంట్లో ఉంటాడు. ఇది వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మనసు మీ పనిపై పూర్తిగా కేంద్రీకరించబడుతుంది. పని వాతావరణం బోరింగ్గా ఉంటుంది. తక్షణమే ఎక్కడికైనా వెళ్లినట్లు అనిపిస్తుంది. స్థానికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తక్కువ అంచనా వేయబడిన భావనను కలిగి ఉంటారు. మీకు సరైన రకమైన పని లేదా మీకు అర్హమైన డబ్బు లభించినప్పుడు మీరు నిరాశకు గురైనట్లయితే ఇది నిరాశకు దారితీస్తుంది. సమస్యలు పెరుగుతాయి. మీరు నిరాశకు గురైనప్పుడు అలాంటి కాలంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నెల ప్రారంభం సాధారణంగానే ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు దేవగురువు బృహస్పతితో పాటు 6వ ఇంట్లో ఉంటాడు. అలాగే తిరోగమన శని 3వ ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో 5వ స్థానంలో ఉంటాడు. ఇది మీ విద్యా జీవితంలో అనేక రకాల అంతరాయాలను కలిగిస్తుంది. ఏకాగ్రత స్థాయిలలో ఆటంకాలు ఉంటాయి మరియు కృషి మంచి విజయానికి దారితీస్తుంది. ఎలాంటి కష్టమైన పనినైనా తప్పించుకోకుండా, వెనకాడకుండా ఉండడం చాలా ముఖ్యం. వ్యక్తులు తమ ఏకాగ్రత స్థాయిలను పెంచుకోవడమే కాకుండా తమ చదువులపై మరింత శ్రద్ధ వహించేందుకు కావాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. కుటుంబ జీవితానికి నెల శుభప్రదంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి శని ఈ నెల మొదటి భాగంలో 3వ ఇంట్లో ఉంటాడు.
ఇది మీ సోదరులు మరియు సోదరీమణులకు సాయపడుతుంది. వారికి మీ సహాయం అవసరమవుతుంది. మీరు కూడా వెనక్కి తగ్గరు. సూర్యుడు 8వ స్థానంలో ఉండి 2వ ఇంటిలో దృష్టిని కలిగి ఉంటాడు. అందువలన మీ కుటుంబ జీవితం గురించి, మీ తండ్రి గురించి ఆందోళనలు పెరుగుతాయి. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఆదాయాన్ని కూడా సరిగ్గా నిర్వహించవచ్చు. మీరు డబ్బు అందుకుంటారు, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంట్లో వారి దృష్టిని ఉంచడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శని తిరోగమన స్థితిలో ఉంటాడు. 12వ ఇంటిని కూడా చూస్తాడు. దీని కారణంగా ఆదాయ స్థాయిలు పెరగవచ్చు లేదా ఉండకపోనవచ్చు. కానీ వ్యక్తులతో కొన్ని రకాల ఖర్చులుంటాయి. ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల సరైన శ్రద్ధ వహించాల్సిన నెలగా నిరూపించబడుతుంది. ఈ నెల మొత్తం రాశ్యాధిపతి 7వ ఇంట్లో అంటే రోగాల ఇంట్లో ఉంటాడు. వారితో పంచమ మరియు 12వ అంగారకుడి కలయిక ఉంటుంది. తిరోగమన శని 5వ ఇంటి దృష్టిని కలిగి ఉంటాడు. ఇది బహుళ ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. ఆరోగ్య కారకుడు సూర్యుడు ఆగస్టు 16 వరకు 8వ ఇంట్లో కూర్చున్నాడు. ఆరోగ్యం దృష్ట్యా నెల మొదటి సగం స్థానికులకు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశివారు ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీకు మంచి ఫలితాలొస్తాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరొక ప్రత్యేక వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ రాశి నుంచి శని 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురు సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెల కొన్ని మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అధికారులు మీ ప్రతిభను, శ్రమను గుర్తిస్తారు. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడడం మానుకోండి. ప్రతిదాన్ని అపార్థం చేసుకోవడం మంచిది కాదు. ఎవరితోనూ వివాదాలకు, వాదాలకు దిగవద్దు. రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి వ్యక్తులు పరిచయమవుతారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులు బాగా రాణిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే సరళమైన వైఖరితో ఉండాలి. మొండి పట్టుదల మీ సంబంధాలను పాడు చేస్తుంది. అంతేకాకుండా కార్యాలయంలో అవరోధాలను కలిగిస్తుంది. దీంతో ఇంటి వాతావరణం కూడా చెదిరిపోతుంది. వివిధ వనరుల నుంచి అదనపు డబ్బు రావడం వల్ల మీ ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. పనికి సంబంధించిన ప్రయాణాలకు ఈ నెల చాలా అనుకూలమైంది. సౌకర్యవంతమైన వైఖరితో మీ కుటుంబంలో సమతుల్యతను నెలకొల్పగలరు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. ఇది కార్యాలయంలో అదనపు బాధ్యతల్ని సృష్టిస్తుంది. విద్యార్థులు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మంచి ఏకాగ్రతను పొందగలుగుతారు. ఆగస్టులో ధనుసు రాశి స్థానికులు తమ కెరీర్ అదృష్టాన్ని అనుభవిస్తారు. ఉద్యోగం మరియు నిరుద్యోగ వ్యక్తులు తమ స్థానాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. మీరు మీ విద్యా వృత్తిలో వివిధ సవాళ్లను ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. శృంగార సంబంధాల్లో మరియు వివాహంలో కూడా వివాదాలు సంభవించవచ్చు. ఈ పరిస్థితిలో మీ భాగస్వామిపై మీ విశ్వాసాన్ని ఉంచండి మరియు ప్రసంగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆర్థిక జీవితంలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. మీరు డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో మీరు కొత్త అనారోగ్యంతో బాధపడవచ్చు. అదనంగా మానసిక ఆరోగ్యాన్ని కొనసాగించాలని సిఫార్సు చేయబడింది. ధనుసు రాశి వారికి ఆగస్టు నెల అదృష్టం కలిసొస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. మీరు కనే కలలు నిజమవుతాయి. వ్యాపారులు తమ పనిని విస్తరించి మంచి లాభాలు పొందుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. పనిపరంగా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటే పెద్ద కంపెనీ నుండి ఆఫర్ పొందవచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా భారీ ఆర్థిక ప్రయోజనం పొందుతారు. అయితే త్వరితగతిన లాభాలు పొందేందుకు తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోవద్దు. భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఈ మాసం కాస్త నిదానంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు ఒకరితో ఒకరు తగినంత సమయం గడుపుతారు. మీరు భవిష్యత్ ప్రణాళికలను కూడా చర్చించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీపై కూడా దృష్టి పెట్టడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీపై మీరు దృష్టి పెట్టడానికి కూడా అవకాశం లభిస్తుంది. రాశి చక్రం మూలకం అగ్ని, రాశ్యాధిపతి బృహస్పతి. అదృష్ట సంఖ్యలు 3, 5, 10, 27, 31, 44, 56. అదృష్ట దినాలు శుక్రవారం, శనివారం, గురువారం, బుధవారం. అదృష్ట రంగులు ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ, పసుపు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే అరటి మొక్కను పూజించండి. బుధవారం నాడు తోట స్థలంలో
నాగకేసర్ మొక్కను నాటాలి.